తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అయితే మూడు ప్రధానంగా రాయలసీమ, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమల అభివృద్ధికి పారిశ్రామిక వాళ్ళని ఏర్పాటు చేయబోతుంది. ఆ వివరాలని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు మధునుడికి తెలుసుకుందాం. మధు, ఏంటి చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెట్టబోతుందట. సరే, ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా సార్ ఒక 12 పారిశ్రామిక క్యాడర్లు డెవలప్ చేయాలా అన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు 2008లో ఉన్నప్పుడు అంకురార్పణ చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు, అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రముఖ ఆర్థికవేత్త, మన భారత ప్రధాని గారు దాన్ని సంకల్పించారు. అంచెలంచెలుగా దాన్ని డెవలప్ చేసుకుంటూ రావాలా. దీంట్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కలిసి ఆ పారిశ్రామిక క్యాడర్లు అభివృద్ధి చేయడం ద్వారా యువతకి ఉపాధి వస్తుందని చెప్పి ఎకనామికల్గా దేశం కూడా ముందుకు పోద్దని ఒక ఆలోచన చేశారు సార్. ఆ ఆలోచన చేసినప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మనకి ఒక 2 ప్రాజెక్టులు ఇచ్చారు. ఆ 12 ప్రాజెక్టుల్లో భాగంగా మనకు 2 ఇచ్చారు. తర్వాత కాలక్రమేణా ఏమైందంటే ఇప్పుడు మనకేం చేశారంటే హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏదైతే ఉందో ఆ క్యారిడార్లో భాగంగా తర్వాత వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ ఒకటి ఉంది సార్ మనకి. ఈ వైజాగ్ ఇండస్ట్రియల్ క్యారిడార్లో భాగంగా ఒక 2 పార్కులు, ఒకటేమో కడప జిల్లాలో కొప్పర్తి, ఈ హైదరాబాదు మనకి బెంగళూరు పారిశ్రామిక క్యారిడార్లో వచ్చేదేమో ఓర్వకల్లు. అయితే ఇక్కడ వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్లోకి వచ్చేది ప్రకాశం జిల్లాలో పామూరు అని ఉంటుంది సార్. అది స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద అప్పుడు డిక్లేర్ చేసింది. అది నత్తనడకన నడుస్తూ ఉన్నాయి సార్. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక నిర్ణయం తీసుకున్నది. కర్నూలు జిల్లాలో ఉండబడినటువంటి ఓర్వకల్లు ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయాలా అనేది ఒక నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ని కూడా కడప జిల్లాలో కొప్పర్తిని డెవలప్ చేయాలని అనుకున్నది. అట్ ద సేమ్ టైం ఏమనుకుంటుందంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా, వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాలో అక్కడ పామూరు దగ్గర ఇండస్ట్రియల్ క్యారిడార్ని డెవలప్ చేయాలనుకుంటుంది. అయితే ఒక ఇండస్ట్రీలో క్యారిడార్ డెవలప్ చేయాలంటే మొదట ఏముండాలి సార్? పారిశ్రామికవేత్తలకి మౌలిక వసతులు ఉండాలి. మౌలిక వసతులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలి. ఈ ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50లోనన్నా పెట్టుకోవాలి, లేదంటే 51-49లో ఇప్పుడు డోలేరా ఉంది కదా సార్, ఇది గుజరాత్లో దేశ ప్రధాని గాడు గుజరాత్లో అహ్మదాబాద్కి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట. వాళ్ళకు చాలా బాగా డెవలప్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు ఈ సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టుకుంటా ఇచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేస్తా మౌలిక వసతుల ఏర్పాట్లకి వెనకబడిపోతున్నాయి. అప్పులు తెచ్చుకొని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి దుస్థితి ఉంది సార్ నేటి పరిస్థితి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్, ఈ 3 పారిశ్రామిక క్యారిడార్లు డెవలప్ చేయడానికి 7,949,48 డబ్బులు అవసరం ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు డెవలప్ చేయడానికి సార్. అంటే ఈ 7,949,48 ఇప్పుడు ఎక్స్పెండిచర్ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులు? ఎలా డెవలప్ చేయాలా? ప్రజలు కూడా, విఘ్నులు, మేధావులందరూ ఆలోచించాలి కదా. రోజు ఈ గోల కాదు కదా. పారిశ్రామీకరణ మీద ఉద్యమాలు చేయకుండా అన్నీ చెప్పుకుంటున్నారు సార్. ఇప్పుడు వీటిని డెవలప్ చేయాలంటే ఇప్పుడు 2 రంగాల్లో ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇద్దరిని పట్టుకుంది, 2 సంస్థలని. ఒక సంస్థ ఏంటంటే అడ్కోని, ఇంకో సంస్థ ఏంటంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషను. వీళ్ళిద్దరి దగ్గర రుణాలు తెచ్చి ఈ పారిశ్రామిక వాడలో డెవలప్ చేయాలని ప్రభుత్వం తీర్మానం చేసుకున్నది సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానం చేసుకున్నది. కాబట్టి నేనేమంటున్నానంటే 7,500 కోట్ల రూపాయలు రుణం తెస్తారు సార్. అంటే ప్రభుత్వానికి ఇచ్చేది ఏంటంటే గతంలో మనం చూసాం, తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పులు దేనికి తెచ్చారు? పంచడానికి తెచ్చారు. తాగుబోతులను తాకట్టు పెట్టి
ఇప్పుడు ఏంటంటే 7,500 కోట్ల రూపాయలు రుణం తెస్తారు. నేను అంటుండే పాయింట్ ఏంటంటే నేషనల్ ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఏంది? జాతీయ పారిశ్రామిక క్యారిడార్ నిర్మాణ కార్యక్రమం అంటారు దీన్ని తెలుగులో. సో దాని కింద సెంట్రల్ బడ్జెట్లో 28,602 కోట్లు పెట్టున్నారు సార్. ఎంత? 28,602 కోట్ల రూపాయలు ఈ 12 నేషనల్ పార్కులు అభివృద్ధి చేయడానికి బడ్జెట్ ఉంది. అక్కడి నుంచి మనకి ఎంత వస్తున్నాయి, ఎంత రిలీజ్ చేసినారు అంటే ఆల్రెడీ ఒక 2,000 కోట్లు ఇచ్చారు సార్. అంటే ఓర్వకల్లుకి ఒక 1,000 కోట్లు ఇచ్చారు, కొప్పర్తికి ఒక 1,000 కోట్లు ఇచ్చారు. దీన్ని కూడా చేర్చండి, పామూరుని కూడా చేర్చి ఆ కేంద్ర ప్రభుత్వం ఈ ఖర్చు పెడితే మళ్ళీ ఇస్తామంటున్నారు వాళ్ళు. అంటే నేనంటుండేది ఏంటంటే ఒక స్పెషల్ వెహికల్ కార్పొరేషన్ తయారు చేయాలి సార్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించిన స్పెషల్ వెహికల్ ఒక సపరేట్ అకౌంట్ పెట్టి ఈ ఇండస్ట్రియల్ అభివృద్ధికి సంబంధించిన సపరేట్ కార్పొరేషన్ పెట్టి దాని ద్వారా దీన్ని కానీ ఖర్చు పెట్టుకుంటే పనిచేసిన వాళ్ళకి కూడా తొందరగా మనం డబ్బులు ఇవ్వడానికి వీలుగా ఉంటుంది సార్. అందువల్ల ఏంటంటే ఈ కారిడార్ అభివృద్ధి చేయాలంటే 51% వాటా రాష్ట్ర ప్రభుత్వం, 49% సెంట్రల్ గవర్నమెంట్ వాటా పెట్టుకొని, దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించేటటువంటి అంతర్జాతీయ పరిశ్రమలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సార్. కాబట్టి 2 వాటాలతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మన ఏపీఐసిసి ఏపీఐసి అనేది అది భూములు సేకరించి డెవలప్ చేసి ఆడ పెట్టద్ది. నేననే పాయింట్ అది కాదు సార్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక గ్రాంట్ వస్తుంది అన్నమాట. ప్రత్యేక గ్రాంట్ వచ్చేటప్పుడు దానికి సపరేట్ పోలవరం డ్యామ్కి ఎలాగైతే ప్రత్యేక అకౌంట్ పెట్టారో ఈ జాతీయ నేషనల్ పారిశ్రామిక పార్కులకు సంబంధించి సపరేటు అకౌంట్ పెట్టి కేంద్రం నుంచి వచ్చే నిధులు దానికి మాత్రమే, రాష్ట్రం వచ్చే నిధులు పెట్టుకొని దాని పర్పస్సే వాడాలి. ఇంక దేనికి వాడకుండా కానీ చేసుకోగలిగితే మనకేంటంటే త్వరితగతిన పరిశ్రమలు వచ్చి నేటి నవతరం యువతరానికి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి సార్. ఇప్పుడు రేపు 16వ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు ఏంటంటే అది డ్రోన్ సిటీగా రూపాంతరం చెందుతుంది ఓరకల్లు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది సార్. ఇక్కడ ఈ కాన్సెప్ట్లు ఏముందంటే నియర్ బై ఇండస్ట్రియల్ పార్క్ కాడ ఇవన్నీ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అనమాట. గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కాబట్టి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అక్కడ పనిచేసేటటువంటి ఎంప్లాయీస్కి ఎడ్యుకేషన్ పరంగా కొన్ని స్కూళ్ళు కట్టాలి సార్. అక్కడ టౌన్షిప్ కూడా ఏర్పాటు అవుద్ది. అక్కడ టౌన్షిప్ ఎవరు కట్టాలి సార్? వాణిజ్య సముదాయాలకు సంబంధించినటువంటి టౌన్షిప్ నెలకొల్పాలంటే మనకేంటంటే హౌసింగ్ బోర్డుని కానీ రంగంలోకి కానీ దింపుకోగలిగి కొంత ఏరియా అక్కడే ఒక ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, తర్వాత హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంటు, తర్వాత సెవేజ్ డిపార్ట్మెంటు, ఈ R&B, ఈ 5 డిపార్ట్మెంట్లు ఏం చేయాలంటే అక్కడ ఒక టౌన్షిప్ని క్రియేట్ చేయాలి సార్. టౌన్షిప్ క్రియేట్ చేయాలంటే ఎవరు కట్టాలి బిల్డింగ్లు? అక్కడున్న ఎంప్లాయీకి ఒక టౌన్షిప్ ఏర్పాటు చేసుకుంటే తక్కువ దాంతో రెంటల్కి ఇచ్చేసుకుంటే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది సార్. ఇప్పుడు ఆ పారిశ్రామిక క్యారిడార్లో పనిచేసేటటువంటి బై వాక్ అంటే వాక్ ద్వారా పోయి నడుచుకుంటూ పోయి పరిశ్రమలో పనిచేసి మళ్ళీ ఇంటికి వచ్చేటటువంటి విధానంగా ఉండాలి. ఒక పరిశ్రమ ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ కావాలంటే దాని పక్కనే టౌన్షిప్ కూడా నిర్మాణం చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది. ఇది గుర్తించలేదనేది నా యొక్క బాధన. ఇప్పుడు ఓరకల్లు ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసుకున్నా, అటు కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసుకున్నా, పామూరు ఇండస్ట్రియల్ ఎస్టేటు అడవిలో ఉంటుంది సార్. ఇది మాలకొండ పామూరు కందుకూరు కాన్స్టిట్యున్సీలో అటు కనిగిరి, ఉదయగిరి, కందుకూరు బ్యాక్వర్డ్ ప్రాంతం. అక్కడ గవర్నమెంట్ భూములు అధికంగా ఉన్నాయి సార్. ఉన్నప్పుడు నేనేమంటున్నానంటే ఒక టౌన్షిప్ కూడా నిర్మాణం చేయాలి. అక్కడ ఉండే ఎంప్లాయీస్ పిల్లలు ఎక్కడ చదువుకోవాలా? స్కూలు, హాస్పిటల్, CBSE మోడల్లో ఒక స్కూల్ ఏర్పాటు చేసుకొని ఈ పారిశ్రామిక క్యారిడార్తో పాటు ఒక స్కూళ్ళు కూడా ఏర్పాటు, అంటే నేను చెప్పిన 5 సార్ అన్నీ. ఇప్పుడు హాస్పిటాలిటీ ఏదైనా వైద్యం ఎమర్జెన్సీగా చేయించుకోవాలంటే యాడ్ చేయించుకుంటారు సార్. వైద్యం, నివాసం ఉంటుంది. దానికి అంటే ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్తే తొందరగా అయిపోద్ది సార్ పని ప్రాజెక్టు. ఏ డిపార్ట్మెంట్ హౌసింగ్ బోర్డు ఏదైతే ఉందో దాని ద్వారా హౌసులు నిర్మాణం చేసేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అలాగే వాటర్ కనెక్షన్లు ఇవ్వడం వల్ల ఆల్రెడీ వాళ్ళ పని సేవైజ్ అనేది డ్రింకింగ్ వాటర్ కావాలి కదా సార్.
స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిబిఎస్ఈ మోడల్ స్కూలు ఒకటి 10+2 దాకా, అంటే ఇంజనీరింగ్ పక్కన పెట్టండి, అట్లీస్ట్ 10+2 దాకా. అంటే ఈ మోడల్ కాలనీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఒక భాగము. ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో హైదరాబాద్ టు బెంగళూరు ఉంది కదా, ఓరకల్లో ఒకటి వస్తుంది. అక్కడ ఏమి ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎక్కువగా డ్రోన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి, ఇప్పుడు స్టీల్ జైరాజ్ ఇస్పాత్ కూడా అక్కడే ఉంది సార్. మేరు కదంటే డ్రోన్ సిటీగా దాన్ని భారతదేశంలో డ్రోన్ టెక్నాలజీ అంతా అక్కడికే రాబోతుంది సార్. డ్రోన్స్ అనగానే మీరు అన్ని సెక్టార్లో డ్రోన్స్ యూటిలైజేషన్ అవుతాయి సార్. ఫ్యూచర్ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ, ఎందుకంటే రోబోమాటిక్ డ్రోన్ టెక్నాలజీ ఎప్పటి నుంచి చెప్తున్నాం మా లాంటి వాళ్ళం. ఈ రెండు ఏంటంటే భవిష్యత్తుని శాసించబోతున్నాయి ఈ రెండు టెక్నాలజీస్. డిఫెన్స్ సెక్టార్లో డ్రోన్లు అవసరం సార్ వార్ జరిగేటప్పుడు, అంటే మనుషులు లేకుండా పోయి యుద్ధం చేయడానికి డ్రోన్లు వాడతారు. రెండు, అగ్రికల్చర్ సెక్టార్లో స్ప్రేయింగ్ పర్పస్ డ్రోన్స్ వాడతారు. మూడో సెక్టార్ ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు, ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి సార్, ఆ గ్రామాలకి ఏదైనా ఫుడ్ సప్లై చేయాలన్నా, మనుషుల్లో అక్కడి నుంచి ఇక్కడికి నదిలో ఇరుక్కోపోయిన వాడిని బయటికి తీసుకురావాలన్నా డ్రోన్ సాయంతో హెల్ప్ చేయొచ్చు సార్. మూడోది ఏంటంటే ఈ డ్రోను ఫుడ్, మేజర్ సిటీల్లో ఫుడ్ డెలివరీ, మెడిసిన్ డెలివరీ ఇవన్నీ చేయటానికి కూడా డ్రోన్స్ వాడతారు సార్. అందువల్ల ఫ్యూచర్ టెక్నాలజీ, దీంట్లో ఈ డ్రోన్ టెక్నాలజీ వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి సార్. దానికి కూడా చట్టాల రూపాంతరం చేసుకోవాలి. ఈ డ్రోన్ దేనికి వాడాలా? ఇప్పుడు పెళ్ళిళ్ళలో షూటింగ్ వాడుతున్నారు చూశారు కదా సార్ డ్రోన్స్. అట్లా ఇక్కడ కానీ ఈ డ్రోన్స్ కానీ తీవ్రవాదుల చేతులతో, అంతర్గత తీవ్రవాదులు ఉంటారు, బాహిర్గత తీవ్రవాదులు ఉంటారు. ఒక ప్రత్యర్థుల్ని నిర్మూలించాలా అన్న దృక్కోణంతో కూడా ఉంటాయి. అంటే వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చట్టాలు, నిబంధనలు, ఆ చట్టాలు తయారు చేసుకోవాలి సార్. డ్రోన్ దేనికి వాడాలా, వాటి అది ఏదన్నా అన్సోషల్ ఎలిమెంట్ల చేతుల్లో పడ్డాయి అనుకోండి సార్, వాళ్ళు ఏంటంటే ఈ ఉగ్రవాద కార్యకలాపాలకి, డ్రగ్స్ స్మగ్లింగ్, ఇప్పుడు మనం అనుకున్నాం సార్ గంజాయి పండిస్తున్నారు అనుకో సార్, ఇప్పుడు ట్రైన్లో బస్సుల్లో పోతుంటే పట్టుకుంటారు. ఈ గంజాయి నిబంధనలు అవన్నీ రూపొందిస్తారనుకో, చేయలేదు సార్ ఇంతవరకు, ఆ చట్టాలు చేయలేదు సార్ ఇప్పటి వరకు. నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నాను సార్ అనేది. డ్రోన్ దేనికి వాడాలా? ఉన్నదే అందుకంటే కొప్పర్తి ఏంటి, కొప్పర్తి కూడా ఏంటంటే మల్టీ సెజ్ సార్. అది కొప్పర్తి అనేది ఏ ఇండస్ట్రీస్ అయినా పెట్టుకోవచ్చు, మల్టీ సెజ్ అన్నమాట. అది మల్టీ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి సెజ్ అన్నమాట. ఈ పామూరు కూడా మల్టీ సెజ్జే. అంటే ఇవన్నీ కూడా పొల్యూటెడ్ లేనటువంటి సార్. ఇప్పుడు డిఫెన్స్కి సెక్టార్కి సంబంధించిన విడిభాగాలు తయారు చేయడానికి సంబంధించి, తర్వాత ఈ పామూరుకి సంబంధించి అయితే సార్ ఫోటోవాల్టిక్ సీడ్స్, ఈ సోలార్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉందో, ఈ సోలార్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీలో సోలార్ ప్లాంట్లకు సంబంధించినటువంటి ఫోటోవాల్టిక్ సీడ్స్ని తయారు చేయాలన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఆడొకటి. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా అక్కడికే తేవాలన్నటువంటి పామూరుకు సంబంధించి చెప్తున్నా సార్ నేను. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నెలకొల్పాలనేది ఒకటి ఉంది. డిఫెన్స్ రంగానికి సంబంధించి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి, రెన్యూబుల్ ఎనర్జీలో ఫోటోవాల్టిక్ సీడ్స్కి సంబంధించినటువంటి ఎక్కువ మింట అక్కడ తయారు చేయాలా, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అనుకుంటున్నారు. దాంట్లో ఒక మేజర్ పాయింట్ ఉంది వెంకటేశ్వరరావు గారు, అది మొత్తం 12,000 ఎకరాలు. ఇది పామూరు. ఈ 12,000 ఎకరాల్లో పామూరులో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఫేజ్లో 4,150 ఎకరాలు డెవలప్ చేస్తున్నారు సార్. 4,000 మొత్తం పామూరులోకి వచ్చేసరికి పామూరు ఇండస్ట్రియల్ క్లస్టర్ వచ్చి 12,000 ఎకరాలు ఉంది కాబట్టి దాంట్లో 4,150 ఎకరాలు మొదటి దశలో ఇదేతో దానికి అయ్యే ఖర్చు 2,184,15,00,000 ఖర్చు పెడుతున్నారు అక్కడ. అంటే దీంట్లో చెప్పింది ఏంటంటే సార్, ఫోటోవాల్టిక్ సెల్స్, ఆహార శుద్ధి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, గార్మెంట్స్ అంటే బట్టలు తయారు చేసేటటువంటి పర్మిషను, ఇంజనీరింగ్ ఉత్పత్తులు తయారు చేసేటట్టు ఈ 4 పెట్టారు సార్. అయితే నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 2,184 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెడతాం సార్ అక్కడ. ఆ డబ్బులు రిటర్న్ ఎట్లా రావాలా గవర్నమెంట్కి? అంటే పరిశ్రమలకి ఉచితంగా ఇస్తారా, లేకపోతే కేవలం ఉపాధి చూసుకొని ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పెట్టుబడి నుంచి ఆదాయం తీయాలి కదా సార్ ప్రభుత్వం? అంటే పరిశ్రమలకి ఇంత ఖర్చు పెట్టి భూమి ఖర్చు, డెవలప్మెంట్ ఖర్చులు పరిశ్రమలకి, ఇప్పుడు నీరంటే ఉచితంగా ఇవ్వచ్చు సార్, ఇబ్బంది లేదు. ఈ ఉపాధి ఇస్తారు కాబట్టి విద్యుత్ ఛార్జీలో సగం పెట్టుకోవచ్చు. కానీ అంత భూమి ఇస్తున్నప్పుడు
వాళ్ళు ఆ భూమి తీసుకొని నేషనలైజ్డ్ బ్యాంకులో తాకట్టు పెట్టి నేషనలైజ్డ్ బ్యాంకుల్ని ముంచిన చరిత్ర ఉంది మనకి. లేపాక్షి అబ్బు ఉంది సార్, 8,844 ఎకరాలు. అంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ భూముల్ని నేషనలైజ్డ్ బ్యాంక్, ఎనీ కైండ్ ఆఫ్ బ్యాంకులో తాకట్టు పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది సార్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పారిశ్రామిక ఒక డిపిఆర్ ఇచ్చేసి ప్రజల డబ్బులే పెట్టుబడి పెట్టేటటువంటి కొత్త నూతన తరం దోపిడీకి పాల్పడుతున్నారు సార్. ఈ జిల్లాలో ఇఫ్కో అంతే ఉంది కదా. ఆ ఇఫ్కో పరిస్థితి 2,777 ఎకరాలు సార్. నేటికి పరిశ్రమలు లేవు, పాడు లేవు వాడ. అంటే భూములు ఇచ్చిన రైతులేమో కూలీలుగా మారిపోతున్నారు. నేను అంటుండేది ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు నేననేది ఈ ఒక్క సింపుల్ సార్, 5,000 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నది, 7,500 కోట్ల రూపాయలు రుణం తెస్తున్నారు. ఈ డబ్బు రిటర్న్ ప్రభుత్వానికి ఎప్పుడు ఎంతకాలంలో రాబోతుంది, ఇది కూడా ఆలోచన చేసుకోవాలి కదా సార్. అందువల్ల ఆలోచన విధానంలో దోపిడీ విధానానికి ప్రభుత్వాలు దారి చూపించకుండా పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో ముందుకు కానీ పోతే ఇవన్నీ డెవలప్మెంట్ అవుతాయి సార్. ఎందుకంటే ఈరోజు కర్రేడు చూసాం సార్, మాకు వద్దు బాబు అని దండం పెడుతుంటే బలవంత భూసేకరణ చేస్తున్నారు కర్రేడులో రైతులందరూ ఇక్కడ ఈ పామూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఈ భూములు ఇచ్చుగా సార్ వాళ్ళకి. కానీ అక్కడే ఎందుకు బలవంత భూసేకరణ? ఇవాళ ఇంకొక విషయం చెప్తాను సార్, ఒక్క నియోజకవర్గం మొత్తానికి అక్కడున్న డిఎస్పీ గారు వెంకటేశ్వరరావు గారు నియోజకవర్గం మొత్తం పోలీస్ యాక్ట్ 30 పెట్టాడు సార్. ఏ సమావేశాలు జరుపుకోకూడదు అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టే కదా సార్. అంటే ఒక పరిశ్రమ కోసము ఏదైనా ఒక ఊరికి పెడతారు, నియోజకవర్గం మొత్తం కూడా పోలీస్ యాక్ట్ 30 ఉంది కాబట్టి సభలో సమావేశాలు పెట్టకూడదని చెప్పి నోటీస్ ఇచ్చాడు సార్ కందుకూరు డిఎస్పీ గారు. అందువల్ల నేనేమేంటి ఇప్పుడు ఆ కర్రేళ్లనే కాకపోతే వాళ్ళు వద్దో కుర్రో ముర్ర అంటారు. మీరు అక్కడికి పోండి పామూరు ఇండస్ట్రియల్ క్యాడర్లు కాబట్టి అంత భూములు 2 లక్షల ఎకరాలు పడవబడి ఉంది సార్. పామూరు, కనిగిరి, కందుకూరు మధ్య అంతా డ్రై ల్యాండ్ సార్. అయ్యి అక్కడ వాటర్కి కూడా ప్రాబ్లం లేదు సార్. ఎందుకు ప్రాబ్లం లేదంటే సోమశల ఉత్తరపు కాలువ ఉంది సార్. సోమశల ఉత్తరపు కాలువ అక్కడ ఒక రిజర్వాయర్ ఉంది సార్. ఆ రిజర్వాయర్ ద్వారా నీళ్లు తీసుకోవచ్చు అనమాట. అందువల్ల పైన మళ్ళీ పెద్దిరెడ్డిపాలెం రిజర్వాయర్ ఒకటి ఉంది సార్. మాపాడు రిజర్వాయరు పూల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్ట్ అయిపోయిందంటే గ్రావిటీ ద్వారా పెద్దిరెడ్డిపాలెం రిజర్వాయర్కి వస్తాయి సార్. అట్లాగే ఇది లింగసముద్రం దగ్గర రాళ్లపాడు రిజర్వాయర్ అని ఒకటి ఉంది సార్. ఆ రాళ్లపాడు రిజర్వాయర్కి నీళ్ళు అయిపోయే కొంది సోమశల డ్యాంలో నీళ్లు వదులుకోవచ్చు సార్. అంటే వాళ్ళ ట్రయాంగిల్ అటు పూల సుబ్బయ్య ఎలుగోడు ప్రాజెక్ట్ నుంచి వాటర్ వస్తాయి, ఇటు వచ్చేసరికి సోమశల ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తాయి. అది కెపాసిటీ కూడా రాళ్లపాడు రిజర్వాయర్ సార్, కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలంలో ఉంటుంది. అది 1 TMC. దానిపైన మాపాడు రిజర్వాయర్ ఉంది సార్, మీకు ఐడియా ఉంటుంది. ఆ పైన పెద్దిరెడ్డిపాలెం, గండిపాలెం రిజర్వాయర్లు ఉన్నాయి. అంటే పూల సుబ్బయ్య ఎలుగోడు ప్రాజెక్ట్ నింపుకోవటం వల్ల వాటర్ సమస్య కూడా ఉండదు సార్. 2 నేషనల్ హైవే కనెక్టివిటీ సార్. ఇప్పుడు 3 నేషనల్ హైవేలు ఉన్నాయి, 167 నేషనల్ హైవే ఉంది. ఇక్కడ మనకి విజయవాడ నుంచి చెన్నై పోయే నేషనల్ హైవే ఉంది కదా సార్. నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, వాటర్ కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. తర్వాత నీకు అక్కడ భూములు, విశాలమైన భూములు ఉన్నాయి. ఇంకా ఏమి కావాలి సార్? చిత్తశుద్ధి ఒకటి. ఇప్పుడు ఒంగోలుకి ఒక ఎయిర్పోర్ట్ తెచ్చారు సార్. ఒంగోలులో ఒక ఎయిర్పోర్ట్ అనుకున్నా, ఎయిర్ కనెక్టివిటీ చెప్తున్నా సార్. రైల్ కనెక్టివిటీ వచ్చేళ్ళకి సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఉంది సార్, రైల్ కనెక్టివిటీ కూడా ఉంది. ఇంకొకటి కూడా ఉంది సార్ రైల్ కనెక్టివిటీ, కాళహస్తి నడికుడి రైల్వే లైన్ ఉంది కదా సార్, పామూరు స్టేషన్ అనమాట. కనిగిరి స్టేషన్, పామూరు స్టేషను. కాబట్టి మన ఎంపీ గారు ఎవరైతే ఒంగోలు ఎంపీ ఎవరైతే ఉన్నారో, నెల్లూరు ఎంపీ ఎవరైతే ఉన్నారో త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనుకోండి సార్. ఏది కాళహస్తి నడికుడి రైల్వే లైన్ ప్రాజెక్ట్ కానీ చేస్తే రైల్ కనెక్టివిటీ వచ్చేసింది సార్, వాటర్ కనెక్టివిటీ వచ్చేసింది సార్. తర్వాత ఇంకేమొచ్చింది? రోడ్డు, అన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు ఎయిర్ కనెక్టివిటీ వచ్చేళ్ళకే తప్పు చేస్తున్నారు సార్ గవర్నమెంటు. ఎయిర్ కనెక్టివిటీ ఓల్డ్ బ్రిటిష్ కాలంలో దొనకొండ ఎయిర్పోర్ట్ ఉంది సార్. ఇప్పుడు బాపట్ల దగ్గర ఎయిర్పోర్ట్ కాకుండా దాన్ని షిఫ్ట్ చేసి దొనకొండలో కానీ పెట్టుకోగలిగితే ఈ ఇండస్ట్రియల్ క్యారిడార్కి 10 నిమిషాల జర్నీ సార్. అందువల్ల ఏంటంటే ప్రకాశం జిల్లాకి ఇచ్చినటువంటి ఎయిర్పోర్టు ఇట్లా కానీ దొనకొండలో కానీ షిఫ్ట్ చేయగలిగితే, సజెషన్ చేస్తున్నా సార్, దొనకొండకు కానీ షిఫ్ట్ చేసుకోగలిగితే ఆ ఇండస్ట్రియల్ ఆ ఎయిర్పోర్ట్ని బాపట్లకు కాకుండా ఆల్రెడీ దగదత్తి ఇచ్చారు సార్. ఎందుకు చెప్తున్నానంటే దగదత్తికి ఇచ్చారు సార్ ఎయిర్పోర్ట్. ఈ దొనకొండ కానీ పెట్టుకోగలిగితే ఎయిర్పోర్టు ఈ ఏరియా అంతా ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్గా
గుజరాత్ని మించిన ఇండస్ట్రీలు, ఇప్పుడు ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ తెలుసు కదా సార్ మీకు. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఫైనల్గా ఒక్కటి చెప్తున్నాను సార్, ఇది ఈ లిస్టులో మనం ఎందుకు చేయలేము అని మన తెలుగు వాళ్ళకి ఏమైనా దిమాక్ లేదు. నేను ఒక్కటి చెప్తాను సార్, ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ క్యారిడార్ బాగా డెవలప్ అవుతుంది సార్. 2 అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ ఎస్టేటు, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడారు, 4వది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటే మంది, తర్వాత బెంగళూరు ముంబై ఇండస్ట్రియల్ క్యారిడారు, తర్వాత ఒడిశా ఎకనామిక్ క్యారిడారు, హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ క్యారిడారు, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ క్యారిడారు, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడారు, అది కూడా మన ఓరొక్కళ్ళు చెప్పుకున్నాం సార్ దాంట్లో. తర్వాత కోయంబత్తూరు ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉంది, ఢిల్లీ నాగపూర్ ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉంది, రాజస్థాన్ జోధ్పూర్ పాలి ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉంది. కాబట్టి ఎంపీలు వాళ్ళ యొక్క స్వప్రయోజనాలు పక్కన పెట్టి జాతి కోసం, జాతి అభివృద్ధి కోసం యువతను దృష్టిలో పెట్టుకొని ఎంపీల మీద బాధ్యత ఎక్కువ ఉంది సార్. ఇప్పుడున్న ఎంపీల్లో 25 మంది ఎంపీలు ఉన్నారు కదా సార్, 22 మంది కూటమి ఎంపీలు ఉన్నారు కదా. వీటి మీద చిత్తశుద్ధితో ఒకరిద్దరు పనిచేస్తారే తప్ప మిగతా ఎంపీలు పనిచేయటం లేదు సార్. నేను అంటుండేది ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి ఎంపీలు ఒక 4-5 తప్ప ఎంపీలు ప్రభుత్వానికి ప్రజల పక్షాన పోయి ఢిల్లీ చుట్టూ తిరిగేది వాళ్ళ మేజర్ చెప్పుకోవాలంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని చెప్పుకోవచ్చు. ఆయన నిరంతరం రాష్ట్రానికి ఏం తేవాలా, దేశానికి ఏం చేయాలి, ఆయన ఒకరు బాగా పనిచేస్తున్నారు. అట్లా రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్గా ఉండి ఆయన పనిచేస్తూ ఉండు. మిగతా ఎంపీలకి ఏమైంది సార్? ఈ మిగతా ఎంపీలు తలారొంత చేయూతనియచ్చు కదా, పని చేయొచ్చు కదా. నా ఆలోచన ఏంటంటే 4-5 ఎంపీల గురించి ఢిల్లీలో మిగతా ఎంపీలు పనిచేయటం లేదు సార్. అందువల్ల నేనేమంటున్నానంటే వెంకటేశ్వరరావు గారు, ఈ ఎంపీలు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి ఎంపీలు ఢిల్లీలో చక్రం తిప్పి ఈ 3 ఇండస్ట్రీలకు సంబంధించిన పరిశ్రమల చుట్టూ తిరిగిన బాధ్యతలు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంపీలకు కూడా కొంత పని కల్పించమని ఏడుకుంటున్నా సార్. ఫైనల్గా నేను చెప్పేది ఒకటి, ప్రకాశం జిల్లా వాళ్ళు వచ్చేటటువంటి ఎయిర్పోర్టు మీరు సముద్రం ఒడ్డున వద్దు, ఆ ఎయిర్పోర్ట్ని ఇక్కడ తీసుకురండి దొనకొండకి, మీకు దండం పెడతాం. కాబట్టి ఈ ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ అవ్వాలంటే ప్రకాశం జిల్లాలో ఎయిర్పోర్టు ఖచ్చితంగా షిఫ్ట్ అవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దానికి కృషి చేయాల్సి ఉంది ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం ఎమ్మెల్యేలు అండ్ ఎంపీలు కూడా కృషి చేయాలనేది. ఈ 3 పారిశ్రామిక వాడలు త్వరలో అభివృద్ధి చెంది రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆశిద్దాం. ముగిద్దాం. మళ్ళీ నమస్కారం.